నమస్కారం. సాగుబడి వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అరటి పంట సాగు విధానం, అందులో 2 అంతర పంటలతో సాగును లాభసాటిగా మార్చుకున్న రైతు విజయగాథ, ఆంధ్ర బ్యాంక్ అధికారుల ఉద్యాన పంటల విజిట్, కూరగాయల సాగులో వరంగల్ రైతు విజయగాథ గురించి వివరాలు చూద్దాం. ముందుగా అరటి పంట సాగు గురించి తెలుసుకుందాం. తెలంగాణలో అరటి సాగు చాలా తక్కువ. వరి కంటే అరటికి నీటి అవసరం ఎక్కువని, సాగులో చాలా కష్టాలుంటాయన్న అభిప్రాయం వల్లే రైతులు దీనికి దూరంగా ఉంటున్నారు. ప్రతి పంటలో లాగే అరటి సాగులోనూ రైతులకు కొన్ని సమస్యలున్నాయి. కానీ వరికి అవసరమైనంత నీటితో పని లేకుండానే అరటి సాగు చేసుకోవచ్చు. ఆరుతడి పంటగా అరటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎకరా వరికి అవసరమయ్యే నీటితో అరటిని అంతకు 2 రెట్ల పొలంలో సాగు చేసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్తోనే ఎక్కువ పొలం సాగు చేయొచ్చు. ఉద్యాన పంట కాబట్టి రాయితీలు కూడా అందుకోవచ్చు. అరటి నారును కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ నుంచి గాని, ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి గాని పొందొచ్చు. అరటి సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలి, పొలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, మొక్కల మధ్య ఎంత దూరం ఉండాలి, ఎకరాకు ఎన్ని మొక్కలు నాటాలి లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీంతో పాటు కలుపు నివారణ చర్యలు, నీటి యాజమాన్యం పద్ధతుల గురించి చూద్దాం. అరటి పంటను ఒకసారి వేస్తే 3 ఏళ్ల పాటు పండించుకోవచ్చు. నాటుకునేందుకు ముందు దుక్కిని దున్ని సిద్ధం చేసుకోవాలి. అందులో నిలువు, అడ్డు వరుసల్లో 1.5 అడుగుల లోతు, వెడల్పులో గుంతలు తీసి మొక్కలను నాటుకోవాలి. ఇప్పుడు హై డెన్సిటీ పద్ధతిలో ఎకరాలో 1100 మొక్కలు నాటుతున్నారు. నీరు వృధా కాకుండా పైపుల ద్వారా డ్రిప్ ఇరిగేషన్తో అందించాలి. ఇలా చేస్తే ఎక్కువ పొలంలో అరటి సాగు చేయొచ్చు. అరటి నాటిన 6 నెలల వరకు అంతర పంటలుగా పూలు, పండ్లు, అపరాల పంటలను వేసుకోవచ్చు. 6 నెలలకు అరటి పొట్టదశకు చేరుకుంటుంది. పూతకొచ్చి గెలలా మారుతుంది. ఈ సమయంలో నీటితో పాటు ఎరువులను అందించాలి. మొదటి పంట 11 నెలలకు వస్తుంది. గెలలను కోశాక పిలకలొస్తాయి. నీటి ఎరువుల యాజమాన్యం చేపట్టి 9 నెలల తర్వాత రెండో పంట తీసుకోవచ్చు. అరటి పంట చేతికి రాగానే మార్కెట్కు తరలించాల్సిన అవసరం లేదు. అరటికున్న డిమాండు వల్ల వ్యాపారులే వచ్చి కొనుగోలు చేస్తారు. కిలో 10 రూపాయల నుంచి 15 రూపాయల దాకా హోల్సేల్ రేటుంది. ఒక్కో గెల 25 కిలోల నుంచి 40 కిలోల దాకా తూగుతుంది. ఎకరా తోటలో 30 నుంచి 35 టన్నుల అరటి దిగుబడి వస్తుంది. అరటిలో అంతర పంటలకు ప్రాధాన్యముంది. మొదటి 6 నెలల్లో అంతర పంటలు వేసుకుంటే అదనంగా ఆదాయం తీసుకోవచ్చు. సమయం వృధా కాకుండా 90 రోజుల్లో కోతకొచ్చే అంతర పంటలు వేసుకుంటే 6 నెలల్లో 2 పంటలు తీసుకోవచ్చు. కూరగాయలు, పూలు, నూనె గింజలు, అపరాలు లాంటివి అనుకూలంగా ఉంటాయి. అంతర పంటల వల్ల అరటికి కలుపు సమస్య తీరిపోతుంది. మొక్కల మధ్య ఖాళీ లేకపోవడం వల్ల కలుపు పెరగడానికి అవకాశముండదు. సమయం కూడా వృధా కాకుండా అరటి వేసిన 6 నెలల్లోనే అంతర పంటలతో 2 సార్లు ఆదాయం తెచ్చుకోవచ్చు. అతనికి వ్యవసాయం అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆయనకు సాగును లాభసాటిగా మార్చింది. ఏడాదికి ఏకంగా 3 పంటలు తీసుకునేలా చేసింది. వ్యవసాయంలో మెలకువలు పాటిస్తే మంచి ఆదాయం తీసుకోవచ్చనేది ఈ రైతు ఆలోచన. అతనేం చేశారో ఓసారి చూద్దాం. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలానికి చెందిన రైతు గారపాటి రాంబాబు తన పొలంలో అరటి వేశాడు. అరటి పంట కాలం 11 నెలల్లో 6 నెలల వరకు 2 అంతర పంటలు వేశాడు. అందులోనూ కొత్త పద్ధతులను అనుసరించి ఆదర్శంగా నిలిచాడు. ఎకరాకు హై డెన్సిటీ పద్ధతిలో అరటి మొక్కలు నాటాడు రాంబాబు. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. 6 నెలల్లో 2 అంతర పంటలు లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొదటి అంతర పంటగా బంతి తోటను వేశాడు. ఎకరాకు 7 టన్నుల పూల దిగుబడి తీసుకున్నారు. ఖర్చులు పోను 3 లక్షల ఆదాయం వచ్చింది. రెండో పంటగా క్యారెట్ వేశారు. అందులోనూ ఖర్చులు పోను 70,000 ఆదాయం పొందారు. బంతి, క్యారెట్ అంతర పంటలతో మొత్తంగా అరటి పంట పెట్టుబడి 6 నెలలకే తిరిగి వచ్చేసింది. అంతర పంటగా బంతి వేయడం వల్ల అరటికి నెమటోడ్స్ సమస్య రాలేదు. వ్యవసాయంలోకి వచ్చాక అందరూ చేసే పద్ధతులు కాకుండా వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో రకరకాల అంతర పంటలు వేద్దాం. ఒకటే పంట కాదు, ఈ సంవత్సరం పంటలో సంవత్సరం పండించి దానికోసం చూసి దానికంటే మధ్యలో అంతర పంటలు వేసి ఆదాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టాను. ఈ ప్రయోగాత్మకంగా చేశాను. అన్నీ బాగానే ఆదాయం వస్తున్నాయి. 10 మందికి ఉపాధి కల్పిస్తాను. ముందు బంతేసాను. మన ఏరియాలో అందరూ కొత్తగా ఉన్నా సరే ప్రయత్నించి బంతేసి దాంట్లో సక్సెస్ అయ్యాను. 4 ఎకరాల మీద 6 లక్షల ఆదాయం తీశాను. ఆ బంతే అవ్వకుండానే అక్టోబర్లో జీనియన్ వెరైటీ అరటి వేశాను.
అరటిలో బంతి అయిపోగానే దాన్ని అరటిలో దొయ్యల్లో కప్పెట్టేసి దాంట్లో ఎరువు వేసి బెడ్లా తయారు చేసి బంతి అయిన 20 రోజుల్లోనే క్యారెట్ చల్లడం జరిగింది. క్యారెట్ కూడా ఇప్పుడు మళ్ళీ ఆదాయం వస్తుంది. 3 నెలల్లో ఇది పీక్ అయ్యగలిగాం. అంటే 6 నెలలు అయ్యేటప్పుడు 2 పంటలు తీయగలిగా. అరటి అవ్వకుండానే మనం 2 పంటలు ఆదాయం తీయగలిగాం. ఇప్పుడు ఇంకొక 5 నెలల్లో ఈ అరటి కూడా ఆదాయం అయిపోద్ది. అదే జనరల్గా అరటి వేస్తే సంవత్సరం వరకు దీన్ని ఖాళీగా ఉంచాల్సి వచ్చేది. అలాంటి దాంట్లో 2 పంటలు తీయటం అయింది. ఏడాదిలో ఒక దీర్ఘకాల పంట వేశారు. మొదటి 6 నెలల్లో 2 స్వల్పకాల అంతర పంటలతో ఆదాయాన్ని తీసుకున్నారు. ఇదే మాదిరిగా చెరుకు పంట వేసుకున్నారు రాంబాబు. చెరుకులో అంతర పంటగా అల్లం సాగు చేస్తున్నారు. ఆయన అన్ని వ్యవసాయాలు వేస్తారండి. 6 నెలల్లోనే 5 పంటలు పండించారండి. క్యారెట్, అరటి, మామూలు బంతి ఇవన్నీ. మేము 20 మంది దాకా వస్తామండి డైలీ. పాలేరులో ఒక 10 మంది ఉంటారండి. ఆస్వరపేటలో ఆదస్తమూర్తిగా రైతుగా మాకు బాగా నిర్ణయిస్తున్నారండి. కూరగాయలు, ఆకుకూరలు అన్ని పండిస్తున్నారండి. ఫస్ట్ పచ్చడి చేసామండి. దాని తర్వాత ఇది బంతి పూలు వేసాం. తర్వాత క్యారెట్ వేసామండి. ఇప్పుడు ఈ 3 పంటల వలన మేము వర్కర్స్ కూడా అందరికీ పనులు చూపిస్తున్నామండి. ఆదాయం కూడా బాగానే వస్తుందండి. చూసారుగా, ఆలోచన ఉంటే అంతర పంటలతోనే పెద్ద ఆదాయాన్ని అందుకోవచ్చు. మెలకువలతో సాగు చేస్తే వ్యవసాయం పండగే అని కొందరు రైతులు నిరూపిస్తున్నారు. ఉద్యాన పంటల్లో అరటి ప్రాధాన్యమున్న పంట. ఉద్యాన పంటలన్నింటికీ స్టేట్ బ్యాంక్ రుణ సదుపాయం కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యాన రుణాలకు బ్యాంక్ ప్రణాళిక రూపొందించుకుంది. రైతులకు సేవలు అందించడానికి అధికారులను నియమించనున్నారు. స్టేట్ బ్యాంక్ ట్రైనీ ఉద్యోగులకు ఉద్యాన పంటలపైన అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యాన పంటల్లో ఎక్కువ లాభాలుంటాయని రైతులకు అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తున్నారు. అధికారులకు వ్యవసాయ, ఉద్యాన పంటలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎస్బీఐ అధికారులు క్షేత్రస్థాయిలో టూర్లు కూడా చేస్తున్నారు. అందులో భాగంగా ఎస్బీఐ ఉద్యోగులు చేవెళ్ల రైతు ప్రసాదరాజు అరటి తోటను సందర్శించారు. ఉద్యాన పంటల్లో ఆదాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీని ఆధారంగా ఉద్యాన రైతులకు వేగంగా రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. జైన్ వారుతో సహకరించి మేము ఈ బనానా వేసాము. బాగా మనకి అనుకూలంగా, రైతులందరికీ అనుకూలంగా ఉంది. ఇది ప్రతి రైతు కూడా వేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ₹1,00,000 వరకు పెట్టుబడి అయ్యింది. ఫస్ట్ క్రాప్ మన పెట్టుబడి పెట్టిన ఫస్ట్ క్రాప్ వచ్చింది. రెండో క్రాపు, మూడో క్రాప్ మనకి ఎకరానికి 30,000-40,000 పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన తర్వాత మనకి వచ్చే ఆదాయం అక్కడి నుంచి రెండో పంటకి, మూడో పంటకి ఎకరానికి ₹1,00,000 పైన మనకు మిగులుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల క్యాంప్ విజిట్ వివరాలను ఉద్యాన పంటల నిపుణులు రిటైర్డ్ ప్రొఫెసర్ తురుముల రాజేందర్ గారు వివరిస్తారు. మీరు చూసేటువంటి ఏదైతే వీరంతా ఉన్నారో వీరు మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బ్యాంక్ ఆఫీసర్స్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ముఖ్యంగా బ్యాంకర్స్ ఏంటంటే మనకు అప్పులు ఇస్తారు. మరి అప్పులు ఎలా తీరుతాయి? ఒకవేళ పంట మంచిగా పండితేనే వాళ్ళు తీర్చగలుగుతారు. ఈ ఆఫీసర్స్కి అందరికీ ఒకలాంటి విశ్వాసం కలగజేయాలనే ఉద్దేశంతో స్వయంగా రైతు ఎలా చేస్తుండనే విషయాన్ని మేము మాట్లాడకుండా వారినే మాట్లాడమని, రైతుని మాట్లాడమని చెప్తున్నాం. మన భారతదేశంలోని ఏదైనా కూడా మనకిప్పుడు డబ్బులు రావాలంటే కేవలం పండ్ల తోటలు పెట్టాలి. పండ్ల తోటలలో నెంబర్ 1 దానిమ్మ, రెండవది అరటి. అరటి అంటే మీకు తెలుసు, అరటిని మన పురాణాలలో కూడా మరి కల్పవృక్షం అని అన్నారు. ఈ కల్పవృక్షం కాబట్టే ఇది కల్పవృక్షమే కాదనేది ఈ ఆఫీసర్స్ అంతా చూశారు. దీంట్లో నాకు చాలా సంతోషం ఏంటంటే వీళ్ళంతా యువకులంతా ఈ జాబ్ ఎందుకు, మేము పోయి ఇంటికాడ వ్యవసాయం చేస్తాం అనే తీరుగా మాట్లాడుతుంటే ఇది చాలా సంతోషమైన విషయం. ఉద్యాన పంటల్లో దానిమ్మ, అరటి ముఖ్య పంటలుగా గుర్తించామని రాజేందర్ చెప్తున్నారు. వీటిలో మంచి దిగుబడులున్నాయని చెప్పారు. And since the coordinate of these 2 batches that are trainee officers batch, we are here for that. The main important thing is to show what is there exactly in the field and how the banana crops or how the horticultural crops are developed. Thereby they will be gaining the experience, and here it has been told to them that what is the cost of cultivation required for the particular crop and what yield they are getting it. Thereby they can get what income a farmer can get from the horticultural crop. It is very true that horticultural crops are giving much more yield, and that's why we request
our participant to go for horticulture development and give the maximum loan for the activities of banana cultivation, then pomegranate, mango cultivation, etc. crop. The maximum loan to the farmers who aspire for the production of these all fruit crops. ఏ పంటకు ఎంత ఖర్చవుతుందో రాబడి అంచనాలను బట్టి రుణాన్ని ఇస్తామన్నారు ఎస్బీఐ ట్రైనీ ఆఫీసర్ జేపీ వర్మ. Field visit is seeing is believing. Once the participants coming from different parts of the country, they see how the cultivation takes place and what is the cost involved therein. They will be in a better position to take conscious decision to finance under investment credit for horticultural crops. For this purpose, we have come here along with our participants, and we do appreciate the efforts made by all concerned. ఇక్కడ మాకు ఫీల్డ్లో పంటల గురించి క్లాస్ రూమ్లో చెప్పారు. అదే ఇక్కడ ఫీల్డ్లో చూడడానికి వచ్చాము. రైతులు ఎలా పండిస్తున్నారు, అరటి, దానిమ్మ, వీటి గురించి చూసాము. ఇప్పుడు ఎంత లాభసాటిగా పండిస్తున్నారు అనేది తెలుసుకున్నాము. దీంతో మనకి ఒక ఎకరానికి మొత్తం 4 లక్షల టర్నోవర్ వస్తుంది. 2 లక్షలు దాంట్లో ఖర్చు తీసేసినా కూడా ఇంకా 2 లక్షలు మిగులుతుంది. ముఖ్యంగా ఈ జైన్ ఇరిగేషన్ వాళ్ళ సహాయంతో రైతు దీన్ని చాలా లాభసాటిగా పండించారు. సాగుబడి కార్యక్రమంలో మరో చిన్న విరామం.